వినేవారికి ఎంతో ప్రేమపూర్వక స్వాగతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో చిన్న పిల్లల కోసం ఉద్దేశించిన ఒక ఆసక్తికరమైన మార్గదర్శక పత్రాన్ని పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా 5 ఏళ్ల లోపు అంగన్వాడీ పిల్లల కోసం తయారు చేసిన పత్రమిది. అవును. ఆ ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పిల్లల ఆలోచన శక్తిని పెంచడానికి ఎలాంటి వస్తువులు అవసరం లేదని చెబుతున్నారు. అంటే కేవలం మాటలతోనే వాళ్ల మెదడుకు పదును పెట్టవచ్చని ఇందులో స్పష్టంగా రాసి ఉంది. సరిగ్గా చెప్పాడు. ఈ పత్రంలో ఉపాధ్యాయులకు చాలా స్పష్టమైన సూచనలిచ్చారు. ముందుగా మనం సాధించాల్సిన సామర్థ్యాలేమిటో చూద్దాం. దీని ద్వారా పిల్లలు చక్కగా ఆలోచించడం నేర్చుకుంటారు. తమ చుట్టూ జరిగే వాటికి కారణాలు తెలుసుకుంటారు. అంటే ఒక పని జరిగితే దానికి ఫలితం ఎలా ఉంటుందని వాళ్ళు ఊహించడం మొదలు పెడతారన్నమాట. ఇక రెండవ ముఖ్యమైన భాగం కృత్యం పేరు. అవునా? ఖచ్చితంగా. ఈ అందమైన ఆట పేరేమవుతుంది? వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ. మరి ఈ ఆటకు కావలసిన వస్తువులేమిటంటే ఏమీ లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఏ వస్తువు అవసరం లేదు. దీని వెనుక ఉన్న అసలు కారణమేమిటంటారు? వస్తువులుంటే పిల్లల దృష్టి అంతా ఆ బొమ్మల మీదే ఉండిపోతుంది కదా. వస్తువులు లేనప్పుడే వాళ్లు తమ ఊహాశక్తిని పూర్తిగా వాడతారు. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు ఈ ఆటను ఎంతో ప్రేమగా ఒక అందమైన కథలాగా చెప్పాల్సుంటుంది. ముందుగా వయస్సు 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలతో ఇలా ఆడాలో పరిశీలిద్దాం. ఈ వయసు పిల్లలకు వాళ్ల పనుల మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ల దినచర్య గురించి అడగాలి. ఉపాధ్యాయురాలు పిల్లలందరినీ ఒకే చోట గుండ్రంగా కూర్చోబెట్టి వాళ్లతో చాలా అనురాగంగా మాట్లాడాలి. అవును, ముఖ్యంగా పరిశుభ్రత గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి. ఉదాహరణకు, మట్టిలో ఆడుకున్న తర్వాత చేతులు కడుక్కోపోతే ఏమవుతుంది అని అడగాలి. పడుకునే ముందు పళ్ళు తోముకోపోతే ఏమవుతుంది అని కూడా అడగవచ్చు కదా. అలాగే బొమ్మలు జాగ్రత్తగా ఉంచకుండా నేలమీద పడేస్తే ఏమవుతుంది అని అడగాలి. నిజమే. రోజూ స్నానం చేయకపోతే ఏమవుతుంది లాంటి ప్రశ్నలు కూడా వాళ్లను బాగా ఆలోచింపజేస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలు ఏది చెబితే అది ఎంతో శ్రద్ధగా వినాలి. అంటే వాళ్ళు ఏమాత్రం భయపడకుండా స్వేచ్ఛగా వాళ్ల మనసులోని మాటలు చెప్పేలా చూడాలన్నమాట. వాళ్లు చెప్పే ముద్దు సమాధానాలను ఎట్టి పరిస్థితులను తప్పుబట్టకూడదు. చాలా చక్కటి విధానం. సరే, ఇప్పుడు వయసు 4 నుంచి 5 సంవత్సరాల పిల్లల విషయానికొద్దాం. ఈ వయసు వాళ్లకు ప్రపంచం మీద కొద్దిగా అవగాహన పెరుగుతుంది కదా. అవునండి. కాబట్టి వాళ్లతో మన చుట్టూ ఉన్న వాతావరణం గురించి మాట్లాడాలని పత్రం వివరిస్తోంది. వీళ్లను కూడా గుండ్రంగా కూర్చోబెట్టి ప్రకృతి గురించి అడగాలి. మనం ఒక విత్తనం నాటితే ఏమవుతుంది లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు అడగాలి. మొక్కకు నీళ్లు పోయకపోతే ఏమవుతుంది అని అడిగితే వాళ్లు చాలా చక్కగా ఆలోచిస్తారు. అలాగే అసలు చెట్లు లేకపోతే ఏమవుతుంది అని కూడా అడగాలి. వానలు పడకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న కూడా వాళ్ల ఊహలను మరింతగా పెంచుతుంది. ఇంకో అద్భుతమైన ప్రశ్న ఏమిటంటే ఆడుకోవడానికి ఆటస్థలాలు లేకపోతే ఏమవుతుంది అని అడగడం. దీనికి వాళ్ల స్పందనలు వినడానికి చాలా ముద్దుగా ఉంటాయి. ఎలాంటి వస్తువులు లేకుండా కేవలం ఇలాంటి మాటల ద్వారా పిల్లలను ఎంత చక్కగా ఆలోచింపజేయవచ్చో ఈ విశ్లేషణ ద్వారా అర్థమైంది. అవును, వాళ్ల ఆలోచనలను మరింతగా పెంపొందించడమే ఈ ఆట ప్రధాన ఉద్దేశ్యం. పిల్లల చిరునవ్వులతో వాళ్ల అద్భుతమైన ఆలోచనలతో ఉపాధ్యాయులు గడిపే ఆ సమయం నిజంగా ఎంతో ఆనందాన్నిస్తుంది.